గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖసాందీపమీశ్వం కృష్ణం చ అర్జునం సంయుక్త ఉద్ధవం చ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజే. అంబికా శివ యోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువేంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అపబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినహం పీల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీవేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు స్వామి. జై గురుమ. చదవాలనా స్వామి? పేజీ నెంబర్ పెట్టినాడా? పెట్టినాడు స్వామి. సరేమ్మా. ఈ రకముగా సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి నిర్ణయాత్మక స్థితికి చేరిపోతున్నాడు. కాబట్టి మూలాధారము తక్కువని సహస్రారము ఎక్కువని చూచేటటువంటి యోగ మార్గ పద్ధతిని ఇక్కడ విరమింపచేస్తున్నారు. ఉన్నదంతా బ్రహ్మమే అనేటువంటి నిలకడ చెందినటువంటి స్థితి యందు ఉత్క్రమణకు అవకాశము లేదు. ఉన్నది ఉన్నట్లుగా వదిలేశాడు. ఉన్నది ఉన్నట్లుగా వదిలేయడం ఎందుకని? ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయాత్మక స్థితి యందు శరీరము జారిపోయింది. శరీరము లేకపోయినా తాను నిలిచి ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతున్నాడు. ఉత్క్రమణ అంటే శరీరమునందు నేను పరిణామము చెందుతూ అధిగమిస్తూ ఉత్తమమైనటువంటి క్రమములో ఉత్తమమైనటువంటి స్థితిని అందడానికి ప్రయాణము చేయడానికి ఉత్క్రమణ అని పేరు. కానీ ఎవరైతే బ్రాహ్మీభూత స్థితి యందు తానే బ్రహ్మం అనేటటువంటి స్థితి యందు నిలకడ చెంది ఉన్నాడో వాడు సదా సర్వకాలముల యందు ఉన్నటువంటి వాడు. శరీరములు నశించుచున్నవనేటువంటి
స్థిరమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు కాబట్టి శరీరము ఏమైపోయింది అంటే శరీరము జారిపోయింది. పాము కుబుసము విడిస్తే పాము పాముగానే ఉన్నట్లు శరీరము జారిపోయినా నేను నేనుగానే ఉండిపోవుట. తాను నిలచియున్నాడు, శరీరము జారిపోయింది. ఈ రీతిగా ఎవరైతే బ్రాహ్మీభూత స్థితి యందు బ్రహ్మనిష్టయందు తాను నిలచియున్నాడో ఆ రీతిగా తనను తాను తెలుసుకొనుచున్నాడు. వ్యాఖ్య: సృష్టో హ్యేత్యాసం అను బ్రహ్మసూత్ర భాష్యమును అనుసరించి జ్ఞాని యొక్క ప్రాణములు లేచిపోవనుటను శృతి విస్పష్టముగా చెప్పియున్నది. ప్రాణములు ఎచ్చటివి అచ్చటనే లీనమగును. తాని పరే తథాహ్యః అను బ్రహ్మసూత్ర భాష్యమును అనుసరించి జ్ఞానుల సూక్ష్మ శరీరము బ్రహ్మభేదమును పొందునని వేదము చెప్పుచున్నది. కాబట్టి ఇప్పటి వరకు చెప్పినటువంటి సత్యం ఏమిటంటే ప్రాణములను సమీకరించి ప్రాణములను ఏకోన్ముఖమునర్చి ప్రాణములకు ఒక లక్ష్య భేదనను అందించి ఒక లక్ష్యము ద్వారా ప్రాణములను నిర్గమింపచేసేటటువంటి యోగ పద్ధతిని ఇక్కడ నిరసిస్తున్నారు. తాను బ్రహ్మమై ఉన్నాడు అనేటటువంటి నిర్ణయాత్మక స్థితి యందు తాను కదలక ఉన్నటువంటి స్థితిలో కదిలేటటువంటివన్నీ కూడా తన నుంచి జారిపోతున్నాయి, అవి లేకుండా పోతున్నాయి. కానీ తాను ఎప్పటికీ ఉన్నాడు, సర్వకాలము మార్పు చెందనటువంటి స్థితిలో ఉన్నాడు, ఏ రీతిగాను పరిణామము లేనటువంటి స్థితిలో ఉన్నాడు, ఏ రీతిగాను కదలని స్థితిలో ఉన్నాడు. తాను అచలమై ఉన్నాడు. ఏ రీతిగాను తాను లేనటువంటి స్థితి మరి ఒకటి లేదు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నాడు. సర్వకాల సర్వ అవస్థలయందు మార్పు లేక ఉన్నాడు. స్థానో అచలం ధ్రువం అనేటటువంటి కూటస్థుడుగా ఉన్నాడు. అటువంటి కూటస్థుడగు కూటస్థ స్థితిని గురించి ఇక్కడ విస్పష్టముగా బోధిస్తున్నారు. ఇక్కడ చెప్పినటువంటి బ్రహ్మసూత్రాలలో ఏమి బోధించబడిందయ్యా అంటే తాను తప్ప పరము అనేటువంటి మరొకటి లేదు. అంతటా తానే ఉన్నప్పుడు తానై ఉన్నప్పుడు పరమని చెప్పడానికి రెండవది లేనిది. రెండవది లేనప్పుడు ఒకటి ఉన్నదని, ఒకటి నశించుచున్నదని, ఒకటి ఉన్నదని, మరొకటి మరణించుచున్నదని, ఒకటి కలిగినదని, ఒకటి లేనిదని చెప్పడానికి రెండవది లేదు. అట్టి రెండవది లేనటువంటి బ్రహ్మనిష్టయందు నిమగ్నమైపోతున్నాడు అనేటటువంటి నిర్ణయాన్ని స్పష్టముగా తెలియజెప్పుతూ ఉన్నారు. వ్యాఖ్య: అవిభాగో వచనాత్ బ్రహ్మసూత్ర భాష్యము ప్రకారం జ్ఞానుల లింగ శరీరము పరబ్రహ్మమున నిర్విశేషముగా లయమొందును. ఎందుకనగా అవిద్యచే కలిగినది కనుక బ్రహ్మ విద్యచే లింగ శరీరము నశించుచున్నది కనుక జ్ఞానికి ఉత్క్రమణ లేదు అని ఈ విధముగా ఉన్నప్పటికీ ఇక ముందు ఉత్క్రమణను గురించి చెప్పబడుచున్నది. ఉపాసకులకు యోగులకు ఉత్క్రమణ చెప్పబడినది. వారు బ్రహ్మలోకమును పొంది బ్రహ్మతో పాటు మోక్షము పొందుదురు. కామ్య కర్మములను చేయువారు మరలా మరలా జన్మించుచున్నారు కనుక వీరిని గురించియే ఉత్క్రమణ చెప్పబడింది.
విశేష వ్యాఖ్య. జీవన్ముక్త స్థితిని అనుభవిస్తున్నటువంటి బ్రహ్మనిష్ఠులైనటువంటి వారెవరైతే ఉన్నారో వారు జన్మరాహిత్య లక్ష్యముతో తమ ప్రయాణాన్ని కొనసాగించి కడతేరినటువంటి దేశికేంద్రులై ఉంటారో వీరి యొక్క విభజనకి, వీరి యొక్క జ్ఞాన స్థితికి, వీరి యొక్క ఉత్తమోత్తమైనటువంటి బ్రహ్మనిష్టకి సాటి అయినది మరొకటి లేదు కాబట్టి వీరికి పరబ్రహ్మ నిర్ణయము ద్వారా లింగాంగ భంగము జరుగుతుంది. దీనికి లింగాంగ భంగము అని పేరు. జ్ఞానులకు మాత్రమే ఈ లింగాంగ భంగము సాధ్యము. జన్మరాహిత్య పద్ధతిగా మాత్రమే ఈ లింగాంగ భంగము సాధ్యము. అంటే ఈశ్వర తనువులకు లింగ శరీరములు అని పేరు. అంటే సమిష్టి ఈశ్వర తనువులు ఏవైతే విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత పరమాత్మలు ఈ 4 శరీరాలు పూర్ణముగా కలిపితే విశ్వము. అయితే ఈ 4 కూడా సమిష్టి లింగ శరీరము అని చెప్పబడుచున్నది. ఇందులో సమిష్టి లింగ శరీరానికి ఆధారభూతమైనటువంటిది హిరణ్యగర్భ శరీరము. ఈ హిరణ్మయ కోశము ఎవరికైతే రహితమైపోయిందో అంటే లేకుండా పోయిందో వారికి లింగాంగ భంగము జరిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. అనగా అర్థము ఏమిటంటే బ్రహ్మ నిర్వాణ పర్యంతము వారు వేచి చూడవలసినటువంటి అవసరం లేదు. 2 నిర్వాణములు ఉన్నాయి ఇక్కడ. ఒకటి జీవుడికి నిర్వాణ పద్ధతిగా చెప్పినటువంటి విధానం. రెండవది కల్పాంతమునందు బ్రహ్మ నిర్వాణ పద్ధతి. అంటే సర్వ సృష్టి లేకుండా పోయి బ్రహ్మముతో సహా లేకుండా పోయేటప్పుడు బ్రహ్మముతో సహా తాను కూడా లేకుండా పోవడము. తిరిగి ఏ కాలమునందు ఉద్భవించకుండా పోవడము అనేటువంటి పద్ధతి ఒక పద్ధతి. రెండవ పద్ధతిలో అంతవరకు వేచి చూడకుండా తాను శరీరముగానే ఉండగా బ్రహ్మము కూడా లేనదే అనేటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది లేనెరుక స్థితిని పొంది ఆ లేనెరుక పద్ధతిగా బయలును దర్శించి తానే బయలైనటువంటి స్థితి యందు నిలకడ చెందినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మ నిర్వాణ పర్యంతము వేచి చూడవలసినటువంటి అవసరము లేదు. వాళ్ళకి లింగాంగ భంగము జరిగిపోయింది కాబట్టి వారు జన్మరాహిత్య స్థితిని పొందుతున్నారు. ఇలా కాక ఇతరులైనటువంటి ఉపాసకులు, యోగులు, తత్వ విచారకులు ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఉత్క్రమణ మార్గము తప్పనిసరై ఉన్నది. కాబట్టి సర్వుల కోసము ఉత్క్రమణ మార్గము చెప్పబడుచున్నది. ఉच्चతమములు అయినటువంటి దేశికులు, దేశికేంద్రులు అయినటువంటి వారు ఎవరైతే ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వారు వాళ్ళు మాత్రమే బ్రహ్మ నిర్వాణము కొరకు వేచి చూడకుండా శాశ్వతముగా లింగాంగ భంగము పూర్తి చేసినటువంటి వారు కాబట్టి వారు శాశ్వతమైనటువంటి మార్పు లేనటువంటి అచల స్థితిని పొందుతారు. కాబట్టి అటువంటి జన్మరాహిత్యాన్ని, అటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని, అటువంటి బయలు దర్శనాన్ని లక్షించేటటువంటి పద్ధతిగా, విభాగము లేనటువంటి పద్ధతిగా, ఇందు ఫలానాది ఒకటున్నది, ఆస్తి అనేటువంటి దానికి దగ్గర నుంచి
ప్రతిదీ నాస్తి అనేటువంటి దాని దగ్గరకు చేరినటువంటి వాళ్ళు అసలు అస్థిలోనే అనేక భాగములు లేనటువంటి వారు ఇలా తమ భేదముగా ఈ సాధకులలో ఉన్నటువంటి విభజనను అనుసరించి వారికి ఉపయుక్తము అయ్యేటటువంటి పద్ధతిగా ఈ చిట్ట చివర భాగాన్ని బోధిస్తూ ఉన్నారు. శతం చైక చ హృదయస్య నాద్య స్థానం మూర్ధాన మభినిః శ్రుతైక తయోర్ధ్వా మాయాన్న మృతత్వమేతి విశ్వజ్ఞాన ఉత్క్రమణే భవంతి. హృదయ దేశమందు 101 నాడులు కలవు. అందు సుషుమ్న అను నాడి శిరస్సును భేదించుకొని ఊర్ధ్వాభిముఖమై పోవుచున్నది. దానిని ఊతగా గొనిపోవు పురుషుడు అమృతత్వమును పొందును. బ్రహ్మ విద్య యందు మందాధికారులైన వారును ఇతర ఉపాసన మార్గము అవలంబించిన వారును అగు సాధకులు పూర్వోక్త సుషుమ్నా మార్గముగా ఊర్ధ్వాభిముఖులై సూర్యమండలము ద్వారా బ్రహ్మలోకములు పొంది అమృతత్వమును పొందుచున్నారు. అనగా బ్రహ్మలోకమునందు అనుపమ భోగములనెల్లా అనుభవించి బ్రహ్మతో కూడా ముక్తులై శాశ్వత అమృతత్వ స్థితిని పొందెదరని తాత్పర్యం. అట్లు కాక వివిధ గతులలో కూడుకొని ఉన్న ఇతర నాడులు ప్రాణోత్క్రమునకు కారణమగులుచున్నవి. అనగా ఉపాసనారహితులైన అజ్ఞానులు ఇతర నాడులు ద్వారా బయలు వెడలి సంసార బంధమున చిక్కుకొనెదరు. సుషుమ్న ఒకటి మాత్రము ఊర్ధ్వగతికిని తక్కిన నాడులు సంసార ప్రాప్తికి హేతువులని తాత్పర్యం. వ్యాఖ్య. నచికేత, మన హృదయమునందు అతి సూక్ష్మమైన 101 నాడులు ఉన్నవి. ఇవి కంటికి కనిపించునవి కావు. ఈ 101 నాడులలో సుషుమ్న అను నాడి హృదయము నుండి శిరస్సు వరకు వ్యాపించి ఉన్నది. అవసాన కాలమందు యోగి ఈ సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వమునకు పయనించి మోక్షమును పొందును. ఇతర నాడుల ద్వారా పయనించిన వారు నానా విధములగు గతులను పొందుచున్నారు. విశేష వ్యాఖ్య. కాబట్టి యోగులందరికీ కూడా ముఖ్యమైనటువంటిది సుషుమ్నా నాడి. ఈ సుషుమ్నా నాడి యొక్క భేదనము చాలా ముఖ్యము. నాడీ భేదన ప్రక్రియ ద్వారా వాళ్లకు ప్రత్యేకముగా ఈ రకమైనటువంటి ప్రాణాయామాన్ని నేర్పుతారు. వాళ్ళు అంతర సుషుమ్న అనేటటువంటి దానిని ఆశ్రయించి అంతర సుషుమ్న యొక్క ప్రయాణము హృదయస్థానము నుంచి బ్రహ్మరంధ్ర స్థానం వరకు ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ప్రయాణము పూర్తి చేసి కడపటికి బ్రహ్మరంధ్ర స్థానములో ప్రాణాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నము ద్వారా బ్రహ్మరంధ్ర భేదనము ద్వారా వాళ్ళు ఉత్క్రమణము చేస్తారు. ఈ రకమైనటువంటి ప్రయాణం ఎవరైతే చేసినటువంటి యోగులు ఉన్నారో వాళ్ళందరూ ఉత్తమ గతిని పొందుతున్నారు. అలా కాకుండా ఇతరత్రా మిగిలిన అటువంటి 100 నాడుల ద్వారా ప్రయాణము జరిగి బ్రహ్మరంధ్ర స్థానము ద్వారా కాకుండా మిగిలినటువంటి నవరంధ్రాల ద్వారా ప్రయాణము జరిగి ఉత్క్రమణము జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా నాభికి దిగువ భాగంలో ఉన్నటువంటి వాటి ద్వారా పాయు ఉపస్థల ద్వారా
విసర్జక అవయవముల ద్వారా ప్రాణము బయటకు వెడలినటువంటి వారు అతోలోకములను పొందుచున్నారు. నాభికి ఊర్ధ్వ గతమైనటువంటి రంధ్రముల ద్వారా ప్రాణము బయల్వెడలినట్లయితే ఉత్తమ లోకాలను పొందుతారు అనేటువంటి నియమము కూడా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ప్రాణోత్క్రమణ కాలము చాలా విశిష్టమైనటువంటి కాలము. తెలిసి ప్రాణాన్ని నడుపుకోగలిగేటటువంటి సమర్థత ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే యోగులని పిలువబడుతున్నారు. కాబట్టి అవసాన కాలములో కూడా స్వాధీనమైనటువంటి ప్రాణాన్ని తమ ఇచ్ఛానుసారము తమ సంకల్పాన్ని అనుసరించి నడుపుకోగలిగినటువంటి ప్రాణమును ఉత్తమ గతిగా ఉత్క్రమణము చెందింపజేసుకోగలిగేటటువంటి పద్ధతిగా ఎవరైతే మోక్షగాములై ఉంటారో అటువంటి యోగులను ఉద్దేశించి ఈ రకమైనటువంటి విధానము చెప్పబడింది. వ్యాఖ్య: జనులందరి హృదయాకాశమునందు అంతరాత్మ స్వరూపుడుగా ఉన్న ఈ అంగుష్ట మాత్ర పురుషుని తామర తూడులోని ఈనెను తీసినట్లు మెల్లగా తమ దేహము నుండి వేరుపరచవలెను. విశేష వ్యాఖ్య: పురుషుడిని దేహము నుండి ఎట్లా వేరు చేయాలి అనే దానికి ఉపమానముగా తామరతూడు అని చెబుతున్నారు. ఎవరైనా తామరతూడును గమనించినట్లయితే అది నీటిని కింద నుంచి పైకి పంపిస్తూ ఉంటుంది. మధ్యలో గాలి గొట్టాలు ఉంటాయి. ఆ మధ్యలో ఒక ఈనె ఉంటుంది. ఆ ఈనె ద్వారానే పుష్పము ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ నేను చాలా జాగ్రత్తగా వేరు చేయాలన్నమాట. అలా వేరు చేయగలిగేటటువంటి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వారు తమ హృదయాకాశ స్థితిలో ఉన్నటువంటి ఈ సుషుమ్నా నాడి కేంద్రమును పట్టుకోగలుగుతారన్నమాట. ఈ హృదయాకాశ స్థితి నుంచి ఈ సుషుమ్నా నాడి కేంద్రము ద్వారా నిరంతరాయముగా హంస ఎలా అయితే బ్రహ్మరంధ్ర స్థానానికి ప్రయాణము చేస్తూ ఉందో ఆ విధానాన్ని ఎరిగినటువంటి వారై హంసతత్వమును గుర్తెరిగినటువంటి వారై కేవలము ఆ సుషుమ్నా నాడి యందు మాత్రమే ప్రవర్తించేటట్లుగా నియమించుకోగలిగేటటువంటి సమర్థతను అభ్యాసము చేత యోగము సాధించి వారై పూర్ణ వైరాగ్యము చేత నిష్కాములై నిర్మోహులను తాము వేరుపరుచుకుంటున్నారన్నమాట. అలా వేరుపరుచుకోగలిగేటటువంటి సమర్థతని సంపాదించాలి యోగులందరూ. అంగుష్టమాత్రాః పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సంనివిష్టః తం స్వాచారీరత్రావ కేన్ముగ్నాది దివేశికాం ధైర్యేన తం చక్రుమృతాం తం విద్యుచ్చుక్రమమృతమితి. అంగుష్టమాత్ర పరిమాణము గల పురుషుడు సమస్త ప్రాణుల యొక్క హృదయమందున్న వాడై అంతరాత్మ అనబడుచున్నాడు. అట్టి అంతరాత్మను ముంజగడ్డి నుండి దాని ఈనెను పైకి తీసినట్టులా తన శరీరము నుండి వేరుపరచవలయను. పరమాత్మ శరీరములో ఉన్నను తనకు శరీర ధర్మములు లేవని గుర్తించవలయను. శరీర ఇంద్రియాదుల కంటే ఆత్మ భిన్నమని ఎరుగవలయును. ఆ వేరుపరచబడిన అంగుష్టమాత్ర పురుషుని పరిశుద్ధమైన చిన్మాత్ర అమృతమయ బ్రహ్మముగా
తెలియవలెను. వ్యాఖ్య: అంగుష్ట పరిమాణము గల హృదయాకాశము నందుండుట వలన ఆ ఆత్మను అంగుష్ట మాత్ర పురుషుడనిది. ఆత్మ నామరూపరహితుడు అయినప్పటికీ సాధకుల ఏకాగ్రత కొరకు పరిణామ సహితముగా చెప్పబడినది. తామర తూడులోని ఈనె అతి మృదువుగా ఉండును. దానిని తామర తూడు నుండి వేరుపరచవల అనినా అతి జాగ్రత్తగా నెమ్మదిగా వేరు చేయవలెను. అటులనే పంచకోశములను అంతరముగా ఉన్న ఈ ఆత్మను ప్రమాదరహితమైన జ్ఞానము ద్వారా పంచకోశముల నుండి వేరుపరచవలయను. అట్లు వేరుపరచుటలో తొందరపాటు పనికిరాదని చెప్పుటకే తామర తూడు ఉపమానము ఇయ్యబడినది. విశేష వ్యాఖ్య: ఇక్కడ 2 అంశాలను స్పృశించారు. అంగుష్ట మాత్ర పురుషుడుగా ఆత్మను వర్ణిస్తుంటుంది శాస్త్రం. ఈ అంగుష్ట మాత్ర పురుషుడు అంటే బొటన వేలు అంత పరిమాణములో ఉన్నవాడు అనేటటువంటి ప్రమాణము. ప్రమాణ సహితముగా చెప్పబడములో ఉద్దేశం ఏమిటంటే హృదయాకాశ స్థానము, ఆ స్థానము యొక్క పరిమాణము అది. ఏ ప్రకాశమైనా ఒక స్థానములో ప్రకాశించేటప్పుడు ఆ స్థాన పరిమాణము ఎంత ఉంటే ఆ ప్రకాశము అంత ఉన్నట్లుగా తోస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి దీపము ఏదైతే ఉందో ఇంటి పరిమాణము ఎంత ఉంటే ఆ ప్రకాశము కూడా అంతే ఉన్నట్లుగా కనబడుతుంది. దాని అర్థము ప్రకాశానికి పరిమాణము ఏర్పరిచాము, పరిమితిని ఏర్పరిచాము అనేటటువంటి పద్ధతి కాకుండా తప్పనిసరిగా మానవులందరూ తమ తమ హృదయ స్థానములో ఎక్కడైతే ప్రాణము మనస్సు ఉద్భవిస్తున్నాయో అట్టి ప్రాణము మనస్సుల యొక్క పుట్టుక చోటు అయినటువంటి హృదయమును తప్పనిసరిగా గుర్తించి అట్టి హృదయ స్థానం అందున్నటువంటి అంగుష్ట మాత్ర ప్రమాణమైనటువంటి హృదయాకాశ పరిధిని గుర్తించి అట్టి ఆకాశ పరిధి యందు స్వప్రకాశముతో వెలుగుతూ ఉన్నటువంటి స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందినటువంటి వాడై అదే ప్రకాశమును బ్రహ్మరంధ్ర స్థానమునందు నిలబెట్టుకున్నటువంటి వాడై తాను ఈ హృదయాకాశ స్థితి నుంచి బ్రహ్మరంధ్ర స్థానము వరకు చేరాలి. ప్రకాశము ఆధారముగా చేరాలి. ప్రాణము ప్రకాశములో లయము అవ్వాలి. మనస్సు ప్రకాశములో లయం అవ్వాలి. అంతఃకరణము ప్రకాశములో లయం అవ్వాలి. చైతన్య ప్రకాశమే ఆధారముగా ప్రయాణం చేయాలి. ఎవరైతే తమ అంతఃకరణాన్ని చైతన్యములో సంయమింప చేస్తారో వాళ్ళు నిర్వాణ స్థితిని పొందినటువంటి వారు. వారికి చైతన్యమే వాహకముగా ఉంటుంది. అప్పుడు చైతన్యము స్వాధీనము అవుతుంది. ఆ రీతిగా చైతన్యము స్వాధీనమైనటువంటి వారు మాత్రమే ఈ క్షర పురుష స్థితి నుంచి అక్షర పురుష స్థితికి, అక్షర పురుష స్థితి నుంచి పురుషోత్తమ స్థితికి వెళ్ళగలుగుతారు. ఈ రీతిగా పురుషుని వేరు చేసుకొని చూడగలిగేటటువంటి సమర్థత తప్పక సంపాదించాలి. ఆ వేరు చేసుకోవడానికి ఉదాహరణగా తామర తూడులో ఉన్నటువంటి ఈనెను చెబుతున్నారు. ఇది సూక్ష్మ బుద్ధితో జరిగేటటువంటి పనే గాని స్థూలముగా వస్తువుగా చెప్పడానికి వీలు కానటువంటిది. ఎవరైతే ఆ రకమైనటువంటి నివృత్తి మార్గములో ప్రయాణము చేసి నిష్కామ కర్మ సిద్ధింప చేసుకొని నిర్వాణ స్థితిని సిద్ధింప చేసుకొని తద్వారా
స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞాన స్థితిని పొంది ఆత్మ సాక్షాత్కార అనుభవ జ్ఞానముతో ఆత్మనిష్ఠులై బ్రహ్మనిష్ఠులై పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందేటటువంటి అతి సూక్ష్మతమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ తమని తాము ఏ రీతిగా సర్వకాల సర్వావస్థల యందును పరిణామరహితముగా ఉన్నటువంటి స్థితిని, సర్వవ్యాపకముగా ఉన్నటువంటి స్థితిని, చైతన్య రూపముగా, ఆత్మ రూపముగా, బ్రహ్మ రూపమనగా పరబ్రహ్మ నిర్ణయముగా నిర్ణయింప చేసుకునేటువంటి రీతిని ఈ ఉపమానముల ద్వారా వివరించే ప్రయత్నము చేస్తున్నారు. వ్యాఖ్య: దేహ మనోబుద్ధుల నుండి వేరుపరచిన ఆ ఆత్మనే శుద్ధమైన బ్రహ్మముగా ఎరుగవలయును. ఈ విధముగా మృత్యుదేవత చేత జ్ఞానము, యోగ పద్ధతి ఉపదేశింపబడిన నచికేతుడు సమస్త పాపముల నుండి, మరణము నుండి విముక్తుడై బ్రహ్మమును పొందుచున్నాడు. అటులనే దీనిని అనుసరించిన ఇతరులు కూడా బ్రహ్మమును పొందుచున్నారు. విశేష వ్యాఖ్య: ఆసిహ్ వచన వాక్యము. ఈ రీతిగా ఇప్పటి వరకు చెప్పబడినటువంటి విధానములు అన్నింటి ద్వారా, ఉపమానములు అన్నింటి ద్వారా వాటి యొక్క సిద్ధాంత రీత్యా, వాటి యొక్క లక్షణ రీత్యా ఎవరైతే సిద్ధింపజేసుకున్నటువంటి వారు, నిర్ణయాన్ని పొందినటువంటి వారు, ఈ సాధన చేత ఎవరైతే తరించినటువంటి వారు ఉన్నారో వారందరూ బ్రహ్మముగా ఉన్నారు. వారందరూ బ్రహ్మీభూత స్థితి యందున్నారు. వారందరి సహాయ సహకారముల చేత, వారందరి కృప చేత మానవులందరూ తరించవచ్చు. యోగ పద్ధతి ద్వారా కానీ, జ్ఞాన పద్ధతి ద్వారా కానీ మీ మీ అర్హతలను అనుసరించి, మీ మీ సంస్కారాన్ని అనుసరించి, మీ మీ శక్తిని అనుసరించి, మీ మీ సామర్థ్యాన్ని అనుసరించి, మీ యొక్క జీవన అభ్యాస బలాన్ని అనుసరించి, మీ లక్ష్యాన్ని అనుసరించి మీరు ప్రయాణము పూర్తి చేయాలి. ఈ రీతిగా ఎవరైతే బ్రహ్మమును ఎరిగినటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మరణమును జీవశరీరమునందు ఉండగానే అనుభవించి దాటినటువంటి వారగుచున్నారు. కాబట్టి మృత్యు భయము నుంచి బయటపడినటువంటి వారు, మరణము లేనటువంటి వారు, దానర్థము జననము లేనటువంటి వారు. ఐ హ్యావ్ నెవర్ బార్న్, నేను ఎప్పుడూ పుట్టనే లేదు, నేను సర్వకాల సర్వ అవస్థలయందు మార్పు లేక ఉన్నవాడిని అనేటటువంటి నిర్ణయము వద్ద పరబ్రహ్మముగా నిలబడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరణాన్ని జయించినటువంటి వారు మృత్యుంజయులు. కాబట్టి ఇటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని మానవులందరూ తమ జీవన పర్యంతములో సాధించవలసినటువంటి ఉత్తమోత్తమ లక్ష్యముగా బోధించబడుతూ ఉన్నది. మృత్యు ప్రోక్తాం నచికేతో తలబ్వా విద్వామేతం యోగ విధిం చాకృత్సనం బ్రహ్మ ప్రాప్తో విరజో భూద్విమృత్యురన్యో పేవం యో విదాద్వాత్మవేయమా. తాత్పర్యం: ఈ ప్రకారము నచికేతుడు యముని చేత చెప్పబడిన ఆత్మవిద్యను, సాధనా ఫల విశిష్టమైన యోగ విధిని తెలుసుకొని ధర్మాధర్మములకు అతీతుడై మరణరహితుడై బ్రహ్మ ప్రాప్తిని పొందెను. ఈ ప్రకారముగానే మరి ఇతరుడెవడైనను ఆత్మవిద్యను పొందిన ఎడల వాడను విరజుడై, పాపరహితుడై, మృత్యురహితుడై బ్రహ్మ ప్రాప్తిని బడయును. వ్యాఖ్య: మృత్యుదేవత ఈ విధముగా జ్ఞానమును యోగ సహితముగా నచికేతునకు ఉపదేశించి
మౌనము వహించెను. శ్రవణము చేసిన నచికేతుడు చాలా సంతోషించెను. అనంతరము మనన నిధిధ్యాసలచే ఆత్మ సాక్షాత్కారమును పొంది జీవన్ముక్తుడు అయ్యెను. నచికేతుని వలె దృఢమైన పట్టుదల, వైరాగ్యము, వివేకము మొదలగు సాధనా సంపత్తి గల జిజ్ఞాసులెవరైనను కుశలురైన ఆచార్యుల వలన బ్రహ్మ జ్ఞానోపదేశమును పొంది ఇంద్రియముల వశమునర్చుకొని మనస్సును కామ క్రోధాదుల నుండి మరలించి ఏకాగ్రమునరించిన వారికి మనన నిధిధ్యాసల చేత క్రమముగా ఆత్మ సాక్షాత్కారమగును. ఆత్మవిశ్వాసము వలన పాపములన్నీయు నశించి వాని ధ్యానము స్థిరమగును. అట్టి వారు శాశ్వతమైన పరిపూర్ణతత్వము నందు తూష్ణీభావము వహించెదరు. విశేష వ్యాఖ్య. ఈ రీతిగా సాధనా చతుష్టయ సంపత్తి కలిగి ఉండి నిష్క్రామ కర్మయుక్తులై నిర్వాణ స్థితి యందు అనుభవం పొందినటువంటి వారై తమ హృదయ స్థానమును ఎదిగి అట్టి హృదయాకాశ స్థానమునందు దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధులను సంయమింపజేసి అట్టి హృదయాకాశ స్థానములో సంయమింప చేయబడినటువంటి సర్వేంద్రియములు చైతన్యముగా పరిణామము చెంది ఏ చైతన్యమైతే స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానముగా తనకు తోస్తున్నదో, సాక్షాత్కరిస్తున్నదో, అనుభూతినిస్తున్నదో అట్టి ప్రకాశమును ఆశ్రయించి ఆ ప్రకాశమే నేనుగా భావించి అట్టి ప్రకాశము యొక్క వ్యాపకత్వమును అనుసరించి ఆత్మగా, బ్రహ్మగా, పరబ్రహ్మముగా నిర్ణయమును పొంది పరిపూర్ణ తత్వమును ఎరిగి బయలందు స్థితమయ్యేటటువంటి ఈ క్రమము ఏదైతే ఉన్నదో ఈ అంతర్ముఖ ప్రయాణమును మానవులు అందరూ సద్గురు కృపా విశేషము చేత, ఈశ్వర అనుగ్రహము చేత, స్వాత్మ అనుగ్రహము చేత పూర్తి చేయగలుగుతున్నారు. ఇదే మానవ జీవనమునకు ఉత్కృష్టమైనటువంటి జీవన లక్ష్యము. వ్యవహార విద్యల యందు అన్నింటినీ ఆశ్రయించినప్పటికీ, ఎన్ని రకములైన విశేషణములతో జీవించినప్పటికీ ఈ అంతర్ముఖ ప్రయాణమును ఎవరైతే పూర్తి చేసి జన్మరాహిత్య స్థితిని పొందుతున్నారో వారు మాత్రమే సర్వకాల సర్వావస్థల యందును తూష్ణీభావమును, అంటే ఊరక ఉండుట అనగా ఏమీ వద్దు, ఊరక ఉండు, ఇది భగవాన్ రమణుల యొక్క ఉపదేశం. వారు మౌనస్వామి. వారు మౌనము ద్వారా దక్షిణామూర్తి యొక్క మౌన వ్యాఖ్యను అంతా కలిపి ఒకే ఒక వాక్యములో చెప్పారు. ఏమీ వద్దు, ఊరక ఉండు అంటే తూష్ణీభావము, తానే లేనటువంటి స్థితి, కోహం నేనెవరు అనేటటువంటి ప్రశ్నతో విచారణను ప్రారంభించి మధ్యలో నేను సోహం, చివరికి నేను నా అహం, నేను లేనివాడను అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితికి చేరవలసినటువంటి అవసరం ఉన్నది. దీనికి తత్పరంచ అవలోకయేత్, దానికంటే పరమును తెలుసుకో అనేటటువంటి మౌలికమైనటువంటి సూత్రమును ప్రతి ఒక్కరు కూడా ఆశ్రయించి పరాత్పరమైనటువంటి స్థితిని పొందవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ రీతిగా ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానమును పొంది ముక్తులయ్యేదరుగాక అనేటటువంటి ఆశీర్వచన వాక్యముతో ఈ ఉపనిషత్తు ముగింపు చేయడం జరుగుతున్నది. సహనావవతు సహనౌ భువక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు
మా విద్విషావహై. తాత్పర్యం: ఉపనిషత్ ప్రతిపాదితమగు పరమాత్మ శిష్యాచార్యులమగు మమ్మిరువురును రక్షించుగాక. బ్రహ్మ విద్యా ఫలమును మేమిరువురము కలిసి వెలసి అనుభవింతుముగాక. మేమిరువురము విద్యా సంబంధ సామర్థ్యమును కలిసి సంపాదింతుముగాక. మా ఇరువురి స్వాధ్యాయము తేజోవంతమగుగాక. మేమిరువురము ఒకరినొకరము ద్వేషించుకొనుకుందుముగాక. ఆధ్యాత్మికాది భౌతికాది దైవిక త్రివిధ తాపశాంతులు చేకూరుగాక. ఇది కఠోపనిషత్ ద్వితీయాధ్యాయం తృతీయ వల్లి సమాప్తం. అనుబంధం: హస్తామలకం. ఒకానొక సిద్ధి పురుషుడు మృత శిశువును గూర్చి తల్లి బాధపడుచుండగా దానిని మాన్పు నిమిత్తము ఆ మృత కళేబరమున ప్రవేశించి పుత్రుడు బ్రతికినాడును ఆనందమును తల్లికి గూర్చెను. కాని అతడు మౌనమును దాల్చి ఉండెను. ఆ పిల్లవానిని తల్లిదండ్రులు భూతగ్రస్తునిగా భావించి శ్రీ శంకరుల వారి యొద్దకు తీసుకొని రాగా శ్రీవారి ఇట్లు ప్రశ్నించిరి. 2వ శ్లోకము నుండి బాలుని ప్రత్యుత్తరములు. కాస్త్వం శిశో కస్య కుతోసి గంత కిం నామ తే తత్వం కుత అగతోసి ఏతద్వదత్వం మమ సుప్రసిద్ధం మత్ప్రీతయే ప్రీతివర్ధనోసి. తాత్పర్యం: హే శిశుస్వరూపా, నీవెవరవు? ఎవరి పుత్రుడవు? ఎక్కడకు పోవుచున్నావు? నీ పేరేమి? ఎక్కడ నుండి వచ్చినావు? నీ యందలి ప్రేమతో అడుగుతున్నాను. నా సంతోషము కొరకు చెప్పుము. అప్పుడు ఆ శిశువు మౌనము వీడి ఇట్లు చెప్పసాగెను. నాహం మనుష్యో నచదేవ యక్షాన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః నా బ్రహ్మచారి నా గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధ రూపః. తాత్పర్యం: నేను మానవుడను గాను, దేవతను గాను, యక్షుడను గాను, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములలో దేనికి చెందను. నేను బ్రహ్మచారిని గాను, గృహస్థుడను కాను, వానప్రస్థుడను గాను, సన్యాసిని కూడా కాను. నేను కేవలము జ్ఞాన స్వరూపుడును. నిమిత్తం మనశ్చక్షురాది ప్రవృత్తౌ నిరాస్తాకిలోపాది రాకాశకల్పః రవిర్లోక చేష్టానిమిత్తం యథా యః సనిత్యోపలబ్ధి స్వరూపో హమాత్మా. తాత్పర్యం: ఉపాధి రహితమైన ఆకాశము సూర్యుడు లోకయాత్ర నిమిత్తము తోడ్పడునట్లు మనస్సుయును నేత్రాది ఇంద్రియములను వాటి పనులను చేయుటకు నిమిత్త మాత్రముగా ఉండి తోడ్పడునదియును నిత్యోపలబ్ధి స్వరూపముగు ఆత్మయే నేను. యమగ్యుష్ణవ నిత్య బోధస్వరూపం మనశ్చక్షురాది న్యబోధాత్మకాని ప్రవర్తంత ఆశ్రిత్య నిష్కంపమేకం సనిత్యోపలబ్ధి స్వరూప హమాత్మా. అగ్నికి ఉష్ణము వలె నిత్య జ్ఞానము దేని సహజ స్వరూపమో నిశ్చలమును అద్వితీయమును అగు దేనిని ఆశ్రయించి జడములగు మనశ్చక్షురాదికములు తమ పనులలో తిరుగుచున్నవో ఆ నిత్య చైతన్యమే నేను. ముఖాభాసకో దత్వేన దృశ్యమానో ముఖత్వాత్ పృథక్త్వేన నైనాస్తి వస్తు చిదాభాసకో దీషు జీవోపి దత్వత్ స నిత్యోపలబ్ధి స్వరూప హమాత్మ. అద్దమున ప్రతిబింబించు ముఖము వాస్తవమగు ముఖమే, వేరు కాదు. చిదాభాసుడై తోచు జీవుడు కూడా నిత్యోపలబ్ధి స్వరూపమగు ఆత్మ కంటే వేరు కాదు.
జీవాత్మగా భాషించే ఆత్మయే నేను. యథా దర్పణాభావ అభాసాహ నౌ ముఖం విద్యతే కల్పనాహీనమేకం తథా దీవియేగే నిరాభాసకో యః స నిత్యోపలబ్ధి స్వరూపో హమాత్మా. అద్దము లేకుండినచో ప్రతిబింబము లేక ముఖమొక్కటియే వెలయునట్లు, బుద్ధి లేనిచో దానిని ప్రకాశింపజేయు కార్యమును లేకుండగా ఏ అద్వితీయ వస్తువు తానొక్కటి అయి వెలయుచున్నదో ఆ నిత్య బోధాత్మయే నేను. మనశ్చక్షురాదే ద్విక్తః స్వయం యో మనశ్చక్షురాదే చక్షురాదిః మనశ్చక్షురాదే అగమ్య స్వరూపః స నిత్యోపలబ్ధి స్వరూపో హమాత్మా. బాహ్యేంద్రియములు మనస్సు లేనిది, మనస్సుకు మనస్సును, నేత్రమునకు నేత్రము అగుచు ఆయా ఇంద్రియములకు తెలియరానిదై ఏ నిత్య బోధాత్మ స్వరూపము కలదో అదియే నేను. య ఏకో విభాతి స్వతః శుద్ధచేత ప్రకాశ స్వరూపో పినానైవ దీషు శర ఆవదాకోస్తో యథా భానురేకః స నిత్యోపలబ్ధి స్వరూపో హమాత్మా. ఏది శుద్ధ చైతన్య స్వరూపమో అద్వితీయ ప్రకాశ స్వరూపమై వెలయుచు విభిన్న జల కలశములలో ఒకే సూర్యుడు ప్రకాశించినట్లు విభిన్న బుద్ధ్యోపాధులను బట్టి అనేకములుగా తోచుచుండెడు ఏ నిత్యబోధ స్వరూపము కలదో ఆ ఆత్మయే నేను. యథానేక చక్షు ప్రకాశో రవివర్ణః రవిర్న క్రమేణ ప్రకాశీకరోతి ప్రకాశ్యం అనేకాదియో యస్తతైక ప్రబోధః స నిత్యోపలబ్ధి స్వరూప హమాత్మా. సూర్యుడు బహుజనుల బహునేత్రములను క్రమముగా ఒకదాని తర్వాత ఒకటిగా గాక ఒకే సమయమున ప్రకాశింపచేయునట్లు ఏ నిత్యబోధ స్వరూపము తాను ఒకటియే అయ్యియు ఒకేసారిగా అనేక బుద్ధులను ప్రకాశింపచేయుచున్నదో ఆ ఆత్మయే నేను. వివస్వత్ ప్రభాతం యథారూపం పక్షం ప్రగృహ్ణాతి నాభతవేమం వివాస్వన్ యదా భాత అభాసయాత్యక్షమేకః స నిత్యోపలబ్ధి స్వరూపో హమాత్మా. సూర్యకాంతిలో ప్రకాశితమైన వస్తు రూపమునే నేత్రేంద్రియము గ్రహించుచున్నది. సూర్యకాంతి లేని వస్తువును గ్రహింపలేదు. అట్టి సూర్యుడు కూడా దేని వలన తెలియబడుచు నేత్రాది ఇంద్రియములను ప్రకాశింపచేయుచున్నాడో ఆ నిత్యబోధ స్వరూపమే నేను. యథా సూర్య ఏకోప్సవనేక అశ్చురాసు స్థిర స్వప్య నన్వగ్ని భావస్వరూపః చలాసు ప్రభిన్నాసు దీష్వేవమేకః నిత్యోపలబ్ధి స్వరూప హమాత్మా. ఆకాశమున తానొక్కడే వెలుగుచుండినను కదలుచుండిన నీళ్లలో అనేకులుగా తోచు సూర్యుని వలె చంచలమగు బుద్ధులలో తానొక్కటియే అయ్యును అనేకముగా తోచుచుండెను. ఏ నిత్య జ్ఞాన స్వరూపము కలదో ఆ ఆత్మయే నేను. గణచ్ఛన్న దృష్టి అర్గచ్ఛన్నమర్థం యథా నిష్క్రమం మన్యతే చాతి మూఢః తథా బద్ధవాద్భాతి యో మూఢ దృష్టేహు స నిత్యోపలబ్ధి స్వరూపో హమాత్మా. అత్యంత మూర్ఖుడు తన దృష్టిని మేఘములు అడ్డుకొనగా సూర్యుడే మేఘముల వలన కప్పబడి కాంతిని బీకొట్టుకొని వాడని తలచు విధముగా అగ్నుల దృష్టికి బద్ధుని వలె భాషించెడు ఏ నిత్యోపలబ్ధి స్వరూపమగు ఆత్మ కలదో అదియే నేను. నమస్తేషు
వస్తుష్వన్యుమాత మేకం సమస్తాని వస్తూని యన్య స్పృశంతి వియద్వత్ సదా శుద్ధ మత్స్వరూపం సనిత్యోపలబ్ధి స్వరూప హమాత్మ. సమస్త వస్తువులలో నిరంతరము ఉన్నవాడే సమస్త వస్తువుల వలన స్పృశింపబడక ఆకాశము వలె శుద్ధ నిర్మల స్వరూపమై ఏ నిత్య జ్ఞాన స్వరూపాత్మ వెలయుచున్నదో అదియే నేను. ఉపాదౌ యథా భేదత సస్మనీనాం తథా భేదత బుద్ధి భేదేషు తేపి యథా చంద్రికానాం జలే చంచలత్వం తథా చంచలత్వం తవాపీహ విష్ణోః. శుద్ధ స్ఫటికమని రూపము కల వస్తువు కల్లా మరో రూపముగా కనబడినట్లు భిన్నములైన బుద్ధుల వలన భేదము కల్పించబడుచున్నది. విష్ణు స్వరూప జలతరంగములలో చంద్రకిరణములు కదులుచుండినట్లు తోచు రీతిగా బుద్ధి చాంచల్యము కూడా నీయందే ప్రకల్పితమగుచున్నది. వాస్తవమునకు నీవు స్ఫటిక మణివలెను చంద్ర కిరణముల వలెను నిర్మలుడవు. ఇది హస్తమాలకీయము ఆంధ్రానువాదం. శ్రీ శంకరాచార్య కృత స్తోత్రములు. జై గురుస్వామి. హలో. అమ్మా ఏమ్మా అటు ముగిసిందా? అవును సార్. ఇక్కడ అంతా ఏవో తత్వాలు లాగున్నాయి అందుకని. సరే. ఆఖరిలో మళ్ళా ఈ తత్వాలలాగా ఒకటి శ్లోకం చెప్పి దాని అర్థం చెప్పినవి కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత బుక్ అయితే నేను తెచ్చింది హైదరాబాద్లో ఉంది, ఇంటికాడ ఈడ కూడా ఉంది స్టాప్లో. కానీ ఆ తర్వాత ఏమో ఆ గురువు వాళ్ళ నిర్భయానంద స్వామికి పెట్టినటువంటి ఇవి ఉన్నాయి పద్యాలు, సందార్థ పద్యాలు లాంటివి ఆఖరిలో. కానీ ఇప్పుడు వీటికి మంగళం చెప్దామా? చెప్పండి, ఏదైనా చెప్పండి, మేల్కొల్పు లాంటిది ఏందో ఒకటి చెప్పి టైం అయితేనే నేను దిగినా అన్నట్టు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. రికార్డింగ్ క్లోజ్ చేయనా?